విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సినీ నటి మంచు లక్ష్మి హామీ ఇచ్చారు. నార్సింగి మున్సిపల్ పరిధిలోని జన్వాడ గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని బాలికలకు సినీ నటి మంచు లక్ష్మి, రత్నారెడ్డి తదితరులు శానిటరీ ప్యాడ్స్, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సినీ నటి మంచు లక్ష్మికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల కోసం డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ రోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్ తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్ తో పాటు బెనీరావు ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్ కి రావడం జరిగింది. సో thank you so much, Yade Garu, for coming and being here and supporting our organization. Thank you. Memo Telanganalo about 260 schools unnayandi. 325 225 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కానీ ఈ స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ క్లాస్ రూమ్ లో లో లైన్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్ లో పుస్తకాలు ఇచ్చి, స్మార్ట్ టీవీ ఇచ్చి, ఆ టీవీలో కరికులం ఇచ్చి, ఆ కరికులం ని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు, మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు, మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సస్ కూడా ఉంది మా దగ్గర. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే ఇచ్చిన అన్ని ప్రభుత్వం చేయలేదు. కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, ఇంకా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. అందరూ వస్తున్నావా?